సీ ఫుడ్ లవర్స్కి బాగా ఇష్టమైన చేపల కర్రీ. సో నేను ఇక్కడ ఈరోజు 1 kg చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. ప్లస్ ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో బాగా పొట్టు తీసినటువంటి ఉప్పు నీటిలో వాష్ చేసిన ఫ్రెష్ చేప ముక్కలు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు కేజీ వరకు అయితే చేప ముక్కలను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక టేబుల్ స్పూన్ కారం, తర్వాత టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ప్రతి ముక్కకు కూడా మసాలా అంటే విధంగా వాటిని మసాజ్ చేయాలి. ఇలా ప్రతి ముక్క కూడా మసాజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిలో తగినంత నూనె పోసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న చేప ముక్కలను ఈ ఆయిల్లో మనం ఫ్రై చేయాలి. సో ఇలా ప్రతి ముక్కను కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు వాటి పొజిషన్ మనం మార్చాలి. ఇలా ప్రతి ముక్కను కూడా మనం కలుపుతూ ముక్క విరిగిపోకుండా వాటి పొజిషన్ను చేంజ్ చేస్తూ వెళ్ళాలి. సో గైస్, ఇప్పుడు ఈ చేప ముక్కలను మనం దాదాపు క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి. సో ఫ్రై అయిన చేప ముక్కలు ఆల్మోస్ట్ మనకి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటిని తీసి ఒక ప్లేట్లో పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం జాపత్రి, స్టార్ ఫ్లవర్, అలాగే బిర్యానీ ఆకు కాసేపు అలా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత మనం మిక్సీ వేసుకొని కొట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయే వరకు అయితే బాగా అని కలపాలి. ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ నేను దాదాపు 3 నుంచి 4 టమోటాలు అయితే తీసుకున్నాను. టమోటా పేస్ట్ కూడా కొంచెం వేడెక్కిన తర్వాత మన స్పైసెస్ వంటి చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, అలాగే కారం పొడి, గరం మసాలా, సాల్ట్, చివరగా మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మెంతి పొడి యాడ్ చేయడం వల్ల మనకు కర్రీ కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. సో ఇలా మొత్తం మసాలాని మొత్తం ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్తో బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 3 to 4 minutes అయితే ఉడికించాలి. ఇప్పుడు మనకు మిశ్రమం మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక 4 to 5 minutes అయితే వాటిని ఉడికించాలి. సో ఇలా మూత తీసి ఇప్పుడు మనకైతే మొత్తం ఉడికింది. ఇప్పుడు మన స్టార్ రెసిపీకి స్టార్ అయినటువంటి ఫిష్ యాడ్ చేసుకోవాలి. ముక్కలు తిరిగిపోకుండా అయితే మనం ఈ గ్రేవీలో అయితే యాడ్ చేయాలి. ఇలా వాటి పొజిషన్ను బాగా మసాలా పట్టే విధంగా అయితే ముక్కలను అరేంజ్ చేయాలి. ఇలా ముక్కలను వాటి ప్లేసుల్లో మనం ఎక్కడ విరిగిపోకుండా మసాలా మొత్తం పట్టే విధంగా పెట్టి ఒక మూత మనం పెట్టి ఒక 5 minutes వరకు ఉడికించాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సో ఒక్కసారి ఇలా మనం వాటిని అలా కదిలించాలి. సో మనం వాటి యొక్క ప్లేస్ను చేంజ్ చేసి ఓకే గైస్, ఇప్పుడు మనకు కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు చివరిగా మనం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఒక 2 minutes అలా వదిలేస్తే కర్రీ మనకు రెడీ అయిపోతుంది.